గారి పరిపాలన వలన ప్రజలందరూ అస్తవ్యస్తంగా కష్టపడుతూ ఉన్నారు. 32,000 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేసింది. 200 రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్ళు ఈరోజు 600 రూపాయలు కట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంబర్పేట నియోజకవర్గ కమ్యూనిస్టు వాళ్ళు ఇచ్చిన మద్దతుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరము మద్దతులో ఏకగ్రీవంగా పార్టిసిపేట్ అయ్యాం. నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మరి ప్రశాంతంగా మొత్తం కూడా మొత్తం అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మరి బంద్ పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలంతా ముందుకు వచ్చి మరి ఈరోజు షాపులన్నీ మూసి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరి ఈరోజు బంద్ పాటించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి పేద ప్రజల నెరవేర్చే విధంగా ఈ యొక్క ధరలను తగ్గించాలని మరి డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ కార్యక్రమం పాటిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముందు చూపు లేకుండా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచిన కారణంగా అఖిలపక్షం పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్ మేము పాటిస్తున్నాము. పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణలో పవర్ ప్లాంట్లు అవకాశం ఉన్నా కానీ వాళ్ళు నిర్మిస్తలేరు. మేము తెలంగాణ రాష్ట్ర తరఫున ఎక్కడైతే అవకాశం పవర్ ప్లాంట్ పెట్టడానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వెంటనే నిర్మించాలని చెప్పి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అఖిలపక్షం పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కరెంటు సమస్యల గురించి దీని గురించి ఈరోజు పెద్ద లెవెల్లో బంద్ పెట్టడం జరిగింది. బంద్ కార్యం చాలా మటుకు సక్సెస్ అయింది. ఇక్కడ కూడా రైళ్లు కానీ బస్సులు కానీ ఇలాంటివి తిరగకుండా జాగ్రత్త పడడం జరిగింది. ఇంత ముందు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగానే తిప్పలు పెడుతూ చాలా కరెంటు బిల్లులు పెంచడం, గరీబ్ వానికి ఉన్నవానికి అన్ని రకాలుగా తేడాలు తెస్తున్నాం. 50 యూనిట్లు అన్నారు, 200 యూనిట్లు అన్నారు, మరి 400 యూనిట్ల రేట్లు ఇస్తున్నారు. ఇంతవరకు కనివినటువంటి చరిత్ర ఇది. ఈ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడానికే ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప నిలబడడానికి కాదు. ఈ రోజుల్లో తెలుగుదేశం కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా కుప్పకూలిపోతాయి తప్ప ముందుకు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. జై తెలంగాణ. తగ్గించాలి ప్రభుత్వం దిగిపోవాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గే వరకు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. Thank you.
అంబరపేటలో బోనాలు, బతుకమ్మకుంట బోనాలు, బతుకమ్మకుంట వామపక్షాలు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీడీపీ, బీజేపీ ఆల్ పార్టీస్ ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ ప్రభుత్వం మీద నిరసనని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కళ్ళు తెరవాలి. ఇప్పటికే కరెంటు ఛార్జీలు బాగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కంటి చూపు చర్యగా ఏదో కరెంటు ఛార్జీలు తగ్గించామని చెప్తున్నది తప్ప అది ఎక్కడ అమల్లోకి రావట్లేదు. కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు గతంలో ఏ ఛార్జీలు అయితే ఉన్నాయో దాన్నే యథాతథంగా కొనసాగించాలి. సర్ఛార్జీల పేరు చెప్పేసి ఇతర ఛార్జీల పేరు చెప్పి అనేక భారాలు మోపుతా ఉంది. పెంచిన స్లాబుని 6 స్లాబ్ల నుండి 10 స్లాబ్లకు పెంచినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. యథాతథంగా 6 స్లాబ్లోకి తీసుకురావాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ గతంలో ఉన్న కరెంటు ఛార్జీని యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో ఈరోజు బంద్తోనే ఉద్యమం ఆగిపోదు. రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం పెరుగుతూ ఉంది. కాబట్టి లగడపాటి రాజగోపాల్కి ఇచ్చిన రాష్ట్ర బొగ్గుని వెంటనే ఈ రాష్ట్ర ప్రజల కోసమే కరెంటు ఉత్పత్తి కోసం వాడాలని చెప్పేసి ఆ బొగ్గులు కనుక ఫస్ట్ కరెంటు ఉత్పత్తి కోసం మన రాష్ట్ర ప్రజల కోసం అవసరాల కోసం వాడితే కరెంటు కోతలు ఉండవు, కరెంటు ఛార్జీలు పెరగవు. కాబట్టి మన బొగ్గుని మన గ్యాస్ని ఇక్కడి నుండి తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఇతర రాష్ట్రాలకు తరలించే బొగ్గును గ్యాస్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం వాడి కరెంటు ఉత్పత్తి పెంచాలని ఆ రకంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం తీవ్రతం చేస్తామని చెప్పేసి జరగబోయే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కిరణ్ కుమార్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. ఈ కరెంటు ఛార్జీలను పెంచిన ప్రభుత్వం పైన నిరసన పోరాటం కొరకు ఈ రాష్ట్రంలో ఈరోజు వామపక్షాలు, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే పిలుపు ఇచ్చాయో ఆ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర బంద్ దిగ్విజయంగా బంద్ జరిగినది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అన్నమో రామచంద్ర అని వాళ్ళున్న ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నప్పుడు అనవసరంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు తమాషాలు చేస్తూ కరెంటు బిల్లును పెంచడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు 108% కరెంటు బిల్లులు పెంచడం అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 కరెంటు బిల్లు పెంచలేదు. ఎందుకనగా ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇదే విద్యుత్తోని ఆ రోజు ఎన్నో రకాలుగా బాధలను ఆయన చూసి ఆ రోజు ఏదైతే విద్యుత్ ఉందో ఆ విద్యుత్తును సరైన ప్రజలకు వినియోగిస్తే ఈ రాష్ట్రంలో అందరూ మంచిగా ఉంటారని చెప్పి ఆలోచనతో ఆ రోజు ₹1 కూడా పెంచడం జరగలేదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన 9 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎన్నో బాధలు పడతా ఉన్నారు. కనీసం ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే 1 గంట కూడా కరెంటు లేదు. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్న ఏదైతే నిక్షేపాలు ఉన్నాయో గ్యాస్ కానివ్వండి, బొగ్గు కానివ్వండి, ఈరోజు ప్రభుత్వము చాతగానితనానికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు బయట రాష్ట్రాలకు అమ్ముకుంటుంది. ఈ మార్కెట్ వ్యవస్థను ఇప్పటికైనా రద్దు చేయాలి. ఈ 108% ఏదైతే నువ్వు